అరే అరే యార్, నాకు దీని మీద స్వారీ చేయడమే రాదు. గుర్రం స్వారీ రాదా? నేను చెప్పాను కదా, వీడు పక్కా నకిలీ నవాబు. అరే బాబు, ఈ డీల్ క్యాన్సిల్ అయినట్టే. హనీ, పని, చిలుక, జోర్దార్. చూడండి పిల్లలు, నేను మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను. ఆరోగ్యం బాగలేదు. మీరేం కంగారు పడకండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. కంగారేం లేదు, మమ్మీకి ఆరోగ్యం బాగానే ఉంటుందిలే. అవునా? మమ్మీ బాగానే ఉంటారని తెలిసి మీరు కంగారు పడుతున్నారా? కాదు, నేను డైమండ్స్ ని డెలివరీ చేయడానికి వెళ్తున్నా. డైమండ్స్ తో మమ్మీ ఆరోగ్యం బాగైపోతుందా? ఓహో, ఆ డైమండ్ కచోరీలో డెలివరీ ఇవ్వాలి. కచేరీలో డైమండ్స్ కాదు, ఒట్టి పప్పులుంటాయి. కానీ కచోరీ అనేది సిటీ పేరు. అయితే చాలా రుచికరమైన పేరు. అయినా మమ్మీ కచోరీలో ఎందుకున్నారు? అక్కడ మమ్మీ కాదు, నవాబు గారు అక్కడ ఉన్నారు. అమ్మ బాగోలేదా లేదా నవాబ్ బాగోలేదా? నువ్వు నోరు మూయరా డాంకీ. అమ్మ ఒంట్లోకి వచ్చింది జ్వరం. నవాబు గారికి డైమండ్ డెలివరీ చేయాలని వచ్చింది బేరం. థ్యాంక్ యూ చిలుక. అయితే మేడం ఇప్పుడు ఏ దిక్కు వైపు దూకుతారు? అర్థం కావట్లేదు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. సింపుల్ మేడం, డైమండ్ డెలివరీకి మేము కూడా వెళ్తాము. వద్దు, అసలే నవాబు గారికి ఏదైనా తేడా జరిగితే జవాబు కూడా ఇవ్వలేము. డీల్ క్యాన్సిల్ చేసేస్తారు. మేము నలుగురం వెళ్తాం. వద్దొద్దు, మీరు అసలు వద్దు. నేను రిస్క్ తీసుకోలేను. మీకెందుకు టెన్షన్? కక్షతో మేము వెళ్తాము. అరే, నువ్వు అనాల్సింది కక్ష కాదురా, రక్ష. నాకు నువ్వు స్పెల్లింగ్ చెప్తావా? 24 hours లో వెళ్ళొస్తాను. నేనేంటో మీకు చూపిస్తాను. ఓకే పిల్లలు, మీరు గనక 24 hours లో ప్రూవ్ చేసుకుంటే మీ స్టామినా ఒప్పుకొని పంపిస్తాను. ఓకే. అరే బాబు, 24 hours లో ఏం ప్రూవ్ చేసుకుంటావు? మేడం టెన్షన్ పోద్దంటే నేను ఎవరినైనా కొట్టడానికి రెడీగా ఉన్నాను. కానీ దానికి ముందు ఉదురు నేర్చుకోవాలి. ఏం పిల్లలు, ఉర్దూ వచ్చు? మీకు ఉర్దూ వచ్చా? చిన్న నిప్పురవ్వతో పిలుస్తామంట, ఉర్దూతో చేస్తాను నేను అంట. కొట్టండి చప్పట్లు. మీకు వచ్చిన ఉర్దూ 4 ముక్కలు చెప్పండి చూద్దాం. అరే, ఉర్దూ నా నరనరాల్లో ప్రవహిస్తోంది. అరే తమ్ముడు, ఈయనకి ఉర్దూ వచ్చురా. మనం ఈయనని మోసుకు వెళ్ళిపోదాము. అరే, మూసుకు వెళ్ళడం కాదురా, తీసుకువెళ్ళడం. ఇలా రా. భాషనెప్పుడు పుని చెయ్యకూడదు. కుర్చీలో కూర్చున్నా, గ్రేప్స్ ని నోట్లో పెట్టుకున్నా సరే, టోపీ తల మీద పెట్టుకున్నా ప్రాసను మాత్రం వదలకూడదు. అర్థమైందా? చెప్పండి, ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి? చెప్పండి. మేమందరం కలిసి నవాబు గారిని కలవడానికి వెళ్తున్నాం. మీరు ఆయన్ని కలిసిన వెంటనే చెప్పండి ఆదాబ్. అర్థమైందా? ఏంట్రా ఇలా చేశారు? నోట్లో వేసుకుని ఊస్తారు స్వీటు కిల్లి. గొంతు పిసికి నన్ను చేస్తావా బలి? మీరే అన్నారు కదా ఆడదాము అని, అందుకే నేను పట్టుకొని ఊగాను. ఇలా చూడు, దీంతో ఆడుకో, ఇంకా దీంతో ఆడుకో. ఆదామంటే ఆడుకోవడం అని కాదు, నమస్తే అని అర్థం. అవి మీ కాళ్ళు, మీకు ఉంది చాలు, లేవు పాలు. అంటే మీరు కాదు బాలు. నువ్వు నన్ను తిడుతున్నావు కదూ? కాదు, మీరు మా బాలు. మీరు ఉంటే చాలు. మీరు అన్ని మాకు నేర్పిస్తే నవాబు గారితో మేము శబాష్ అనిపించుకుంటాం. మీ అందరికి ఉర్దూ నేను నేర్పిస్తా, రాయిస్తా, చూపిస్తా. నమస్తే దగ్గర నుంచి మస్తుగా నేర్పిస్తా. దెబ్బకి నవాబ్ గారు పల్లికిలిస్తారు. మీరేమంటున్నారు? చూడండి, మీరంతా ఉర్దూ నేర్చుకోండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు పీల్చే గాలిలో కూడా ఉర్దూ ఉంటుంది. మీకు ఉర్దూ నేర్పించేస్తా. ఇక ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం.
మీ అందరికీ శుక్రియా. బాయ్ బాయ్. హనీ బనీ జోర్దార్ చిలుక. మా ఇంటి మమ్మీకి మేము సలాం కొడుతున్నాం. మా గౌరవాన్ని మీ కాళ్ళ దగ్గర పెట్టి పూజిస్తాము. ఏం చెప్పారు? మీరు చెప్పింది అర్థమే కాలేదు, కానీ వినడానికైతే చాలా బాగుంది. నేను వెళ్ళి మీరు వెళ్ళడానికి అంతా రెడీ చేసేస్తాను. వెల్కమ్. అక్కడ చూడండి, బంగారపు మంచం. డాంకీ, మంచం బంగారం ఎలా అవుతుంది? ఒకవేళ పడుకోకపోతే మంచం కూడా అవ్వదు. అరే డాంకీ, అది చేసింది బంగారంతో. ఇక్కడ అన్ని గోల్డ్ తో చేసినవే ఉన్నాయి. నవాబు గారు ఇక్కడ అల్ట్రా రిచ్ అనుకుంటాను. మీరందరూ ఇక్కడ కూర్చోండి, నవాబు గారు వస్తారు. మనం తప్పుగా చెయ్యకూడదు. మేడం డీలు అసలు క్యాన్సిల్ అవ్వకూడదు. Yes. మేము నవాబ్ సార్ కోసం వచ్చాం మేనేజర్. వెళ్ళి నవాబ్ సార్ గారిని పిలుచుకురండి. వెళ్ళి చెప్తాను. అరే నేనే నవాబ్ని, నవాబ్ ఆఫ్ కచోరీ. మీ గడ్డం ఎక్కడా? టోపీ ఎక్కడా? ఇవన్నీ లేకుండా నవాబ్ ఎలా అవుతావు? చెప్పు, నువ్వు నవాబ్ ఎలా అవుతావు? అరే బాబు, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాను. మోడర్న్ నవాబ్, మోడర్న్. ఓకే, మీకు సలాం వాలేకుం సలాం. జిల్లెలహి జిల్లెలహి ఆదాబ్ జిల్లెలహి. ఆదాబ్ ఆదాబ్. మేము మిస్ కాట్కర్ కి పని మీద వచ్చాము. అర్థమైందా? వావ్, మీ ఉర్దూ నాకు అసలు అర్థం అవుతలేదు. ఉర్దూ అర్థం కావడం లేదు అంటే డూప్లికేట్ నవాబేమో. నోరు మూసుకో. వీడేమంటున్నాడంటే మీరు ఆర్డర్ చేసిన డైమండ్స్ అన్ని తెచ్చాము అని. వావ్, డైమండ్సా? వావ్. రెక్కలు ఆడించేది ఒకటి తీసుకొచ్చాము, ఎగురుకుంటూ తెచ్చాము. వావ్, ఆ రెక్కలు ఆడించే చిలుకవి నువ్వేనా? చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. రెక్క కాదు, చొక్కా తెచ్చాం. బన్నీ చూపించు. చూడ్డానికి ఇది నైటీలా ఉంది, కానీ మీరు కష్టపడి తెచ్చారు. ఒకసారి ట్రై చేస్తాను. మాషాల్లా, ఈ డ్రెస్ లో మీరు నిజంగా తాజ్ మహల్ ని మించిపోయారు. వావ్, రియలీ? రండి, మీకొకటి చూపిస్తాను. ఇవి ఫేమస్ స్కల్ప్చర్స్ చెక్కిన శిల విగ్రహాలు. ఇవే మా అరబీ గుర్రాలు. వీటికి మీ సేవ పట్టి లాగడానికా? ఎక్స్క్యూజ్ మీ. తాళ్ళు ఎక్కడున్నాయి? అని నోరు మూసుకో, నీ వల్ల డీల్ క్యాన్సిల్ అయ్యేలా ఉంది. ఏంటి మీలో మీరే గుసగుసలు? వీడికి మీరు గుర్రం విహారీ చేస్తే చూస్తాడు అంట. స్వారీ. ఇలా చూడండి, అది విహారీ కాదు, స్వారీ అని అనాలి. ఓ ఓకే, మీరు రండి. రండి వెళ్దాం. అరే యార్, నాకు దీని మీద స్వారీ చేయడమే రాదు. గుర్రం స్వారీ రాదా? నేను చెప్పాను కదా, వీడు పక్కా నకిలీ నవాబు. అరే బాబు, ఈ డీల్ క్యాన్సిల్ అయినట్టే. ఒరేయ్, వెళ్ళి నీళ్ళలో పడిపోయాడు. వీడు నకిలీ నవాబు రా, ఇది కూడా రాదు. నవాబు గారు, ఏవి రాకుండా మీరు నవాబేలయ్యారు. మీరు దొంగ నవాబే కదా?
ఆపు ఆపు. నవాబు గారికి ఉర్దూ రాకపోతే నకిలీ నవాబు అంటావా తింగరి మాలోకం? చిలుక సైలెంట్ సైలెంట్. అరే ఏంటి సైలెంట్? నవాబు గారిని సైలెంట్ గా పైకి పంపించేసి మీరు సైలెంట్ గా నుంచుని చూస్తున్నారు. ఏయ్, మొత్తం తేడా కొట్టేసింది. మేడం కోపడతారు. లేదు, ఈ ఇంటి నుంచి స్వీట్ పట్టుకు వెళ్తే ఎటువంటి గొడవలు ఉండవు. అరే స్వీట్స్ కాదు, బీపీ తెప్పించేలా ఉన్నాం మనం. హలో, తినడం స్టార్ట్ చేయండి. మీకిప్పుడు అంతా బాగానే ఉంది కదా? ఆ చెవిలోకి నీళ్లు పోయాయి, బట్ ఇట్స్ ఓకే. తినడం స్టార్ట్ చేయండి. గొడవ పడకుండా నువ్వు మూసుకుని తిను, సరేనా? మీరు ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్. నేను స్టార్ట్ చేస్తున్నా. చాకుతో కోసుకొని తినేస్తున్నారు. నేను కూడా అలాగే తింటా, నవాబ్ అయిపోతాను. గొంతు పట్టేసింది, గాలి కూడా వెళ్ళదు. నోరు మూసుకుంది, ముక్కు మూసుకుంది, ఎలా? సైలెంట్ సైలెంట్. అరే ఏంటి సైలెంట్? నవాబు గారు శ్వాస తీసుకోలేకపోతున్నారు. సారీ నవాబ్ సార్, సారీ, పొరపాటు అయిపోయింది. మీ స్కాట్ కట్ డీల్ ని క్యాన్సిల్ చేయకండి. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించండి. అరే ఏం పర్వాలేదు పిల్లలు, క్షమించడానికి నేనెవరిని? మీరంతా చేసింది తప్పు కాదు. నాకు ఉర్దూ వచ్చని మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అయినా మిమ్మల్ని క్షమించేస్తాను. మీ వల్లే నేను ఇవాళ ఎంజాయ్ చేశాను. మీకే నా శుక్రియా. అంతేకాదు, మీ మేడం కి నేను 4 times ఎక్కువ డైమండ్ డీల్ ఇస్తున్నాను. అలా అయితే మన ఈ డైమండ్స్ ని పట్టుకుపోదామా తమ్ముడు? అవి కూడా ఇవ్వాలిరా డాంకీ. ఆ?